నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. మనము ఈ వీడియోలో లగ్నాధిపతి మూడో భావంలో ఉంటే, లగ్నం నుండి మూడో భావంలో ఉంటే ఎలా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు అనే విషయం ప్రస్తుతం. లగ్నాధిపతి మూడో భావంలో ఉన్నప్పుడు ఆ స్థానము లగ్నాధిపతికి నీచ స్థానం కాకూడదు. అలాగే మూడో స్థానంలో అస్తంగతం కాకూడదు. అలాగే మూడో స్థానంలో పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. అలాగే పాపగ్రహాలతో చూడబడుతూ ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే లగ్నాధిపతి మూడులో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అనుకో. మరి ఏ రకంగా మంచి ఫలితాలు వస్తాయి, ఏ ఫలితాలు మంచిగా వస్తాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. గత వీడియోలో మీకు లగ్నాధిపతి 2లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడనేది తెలుసుకున్నాం. అలాగే ఆయుస్థానం చూసేది ఎలా తెలుసుకున్నాం. ఈ వీడియోలో లగ్నాధిపతి మూడో భావంలో ఉంటే, లగ్నాధిపతి ఏ లగ్నానికైనా శుభుడే కదా. కాబట్టి లగ్నాధిపతి ఈ 12 భావాల్లో ఎక్కడున్నా మంచి ఫలితాలు ఇస్తాడు. ఈ లగ్నాధిపతి ఒక్కటే 3లో ఉన్నప్పుడు నేను చెప్పిన పద్ధతులు, అంటే పాపగ్రహాలతో చూడబడకుండా, పాపగ్రహాలతో కలవకుండా, అస్తంగతం కాకుండా, నీచబడకుండా ఉన్నప్పుడు అది ఏ రాశి అయినా పర్వాలేదండి. లగ్నాధిపతి 3లో ఉన్నప్పుడు, 3 అంటే ఏమి, సోదరులు కదా, ముఖ్యంగా అంటే సిబ్లింగ్స్, తనకన్నా చిన్నవాళ్ళు, చెల్లెలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు. లగ్నాధిపతిపై 3లో ఉన్నాడు కదా, కాబట్టి ఈ జాతకుడు సోదరుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. అంటే తనకన్నా చిన్నవారికి కావలసినవి సమకూర్చుతాడు, వాళ్ళ పట్ల బాధ్యతాయుతంగా ఉంటాడు, వాళ్ళ క్షేమ సమాచారాలు బాగా తెలుసుకుంటాడు. అంటే సోదరులు బాగా చూసుకుంటాడని చెప్పచ్చు సింపుల్గా. ఆయన వివాహమైనా సరే, వివాహం కాకపోయినా సరే వారి మీద శ్రద్ధ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎవరు చెప్పినా మారడు. అలాగే ఈ జాతకుడు తరచూ చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఏదో చోటికి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, ఫ్రెండ్స్ దగ్గరకో, ఇంకో చోటుకో, ఇంకో చోటుకో. ఎందుకంటే 3 చిన్న ప్రయాణాలు కూడా కాబట్టి. అలాగే లగ్నాధిపతి 3లో ఉన్నప్పుడు 3 అనేది ఉపాయాలు కూడా. అపాయాన్ని తప్పించుకునే ఉపాయం వీళ్ళలో చాలా బాగుంటుంది. అలాగే మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి స్కిల్, ఏదో ఒక విద్యలో మంచి ప్రావీణ్యత ఉంటుంది ఈ జాతకునికి. 3 అనేది ప్రావీణ్యత కూడా. ధైర్య సాహసాలు బాగుంటాయి, పౌరుషం ఉంటుంది, అలాగే కోపం కూడా ఉంటుంది. ఇక జాతకుడు ఎప్పుడు మంచి శుభవార్తలు వింటాడు. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా గొడవ వచ్చినా, పేచీ వచ్చినా వాళ్లను ఏ విధంగా రాజీ చేయాల, అంటే మధ్యవర్తిత్వం వహించడంలో చాలా ఎక్సలెంట్ టాలెంట్ చూపిస్తాడు వీళ్ళు. అలా ఉంటుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా వినికిడి శక్తి వీరికి చాలా బాగుంటుంది. అంటే కాస్త వయసు అయిపోయినప్పటికీ చెవులు బాగా వినిపిస్తాయి. అలాగే భుజాలు, మెడ, గొంతు వీటికి సంబంధించిన సమస్యలు రావు, బాగుంటాయి. అలాగే లగ్నాధిపతి 3లో ఉన్నప్పుడు వీరిలో ఒక అమ్మకాళ్ళు కొనుగోలు శక్తి, అంటే ఒక వస్తువును అమ్మల్లన్నా మనం కొనాలన్నా, అమ్మల్లన్నా లాభదాయకంగా ఉంటారు, కొనాలన్నా లాభదాయకంగా కొంటారు. ఏదైనా మనం ఒకటి కొనాలంటే ఈ 3వ స్థానాధిపతి బాగుండే వ్యక్తిని మనం తీసుకెళ్తే మనకు కొనే వస్తువు ద్వారా కానీ, అమ్మే వస్తువు ద్వారా కానీ లాభదాయకంగానే ఉంటుంది. ఆ టాలెంట్ వీళ్ళల్లో కరెక్ట్గా ఉంటుంది. వీరికి ముఖ్యంగా ఈ కమిషన్ బేసిక్ మీద చేసే వ్యాపారాలు బాగా యోగిస్తాయని చెప్పచ్చు. వీరికి హ్యాండ్ రైటింగ్ బాగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే రాయడం అంటే ఇష్టమే వీళ్ళకు. అలాగే బోధించడం అన్నా, ఒక విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, మనకు తెలియని విషయాన్ని ఎవరినన్నా అడిగితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇప్పుడు నేను మీకు జ్యోతిష్యం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా
అలా ఎక్స్ప్లెయిన్ చేసే టాలెంట్ బాగుంటుంది వీళ్ళల్లో. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. అలా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా బాగా వస్తుంది. అలాగే పుస్తక పఠనం ఎక్కువగా దొరికిన పుస్తకమల్లా చదువుతా అంటారు. లగ్నాధిపతి 3లో ఉండి అక్కడ కేతువు కూడా ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఇంకో గుణం ఉంటుంది. మీరు ఎక్కడన్నా కానీ ఎప్పుడన్నా కానీ గమనించండి. మీరు ఎక్కడైనా బజార్లో ఒక వడలో లేదా ఏమన్నా చిరుబండారాలు కొంటారనుకోండి, వాళ్ళు పేపర్లో కట్టిస్తారు. అవి తిన్న తర్వాత ఆ పేపర్ను మనమైతే అట్లా వెంటనే పడేస్తాం. కానీ ఆ గ్రహస్థితి ఉండే వాళ్ళు ఆ పేపర్ పడేయరు. ఎప్పటిదైనా కానీ పాత పేపర్ కానీ అలా చూస్తారు వాళ్ళు, ఏముంది దాంట్లో అని. అలాగే కింద ఏదైనా పేపర్ పడినా కానీ అది కూడా చూస్తారు. ఎంత పాత పేపర్ అయినా సరే, వేస్ట్ పేపర్ అయినా కానీ అలా చూసి చదవని మాత్రం పడేయరు. ఇలాంటి వాళ్ళు మీకు అరుదుగా కనిపిస్తారు, మీకు గమనించవచ్చు ఎప్పుడైనా కానీ. ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది వాళ్ళల్లో. ఇలాంటి లక్షణం ఉంటుంది. అనేకమైన పుస్తకాలు చదువుతారు వీళ్ళు బాగా. అలాగే వీరు సోదరులతో కలిసి జీవించడం వల్ల మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఇక లగ్నాధిపతి 3లో ఉన్నప్పుడు 3వ స్థానానికి 1వ స్థానం అనేది 11 అవుతుంది కాబట్టి సోదరులు జాతకం వలన లాభపడతారు అని చెప్పచ్చు. ఇక 3 అనేది ఇరుగు పొరుగు కూడా మనకు, కాబట్టి ఇరుగు పొరుగుతో కూడా మంచి సంబంధాలు ఉంటాయి వీళ్ళకు. ఏదైనా ఇరుగు పొరుగుతో వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ, లేదా వాళ్ళల్లో ఇది చేసుకోండి అది చేసుకోండి చెప్పడము, వాళ్ళతో కలిసిమెలిసి తిరగడము, ఏదైనా వాళ్ళని నొప్పించుకోకుండా వాళ్ళ సమస్యలను తెలుసుకొని దానికి పరిహారాలు చెప్పడము, ఇవన్నీ శ్రద్ధగా తీసుకుంటారు. అందరికీ ఇరుగు పొరుగుతో మంచి సంబంధం ఉంది, కొంతమందికి మాత్రమే ఉంటాయి. లగ్నాధిపతి 3లో శుభ్రై ఉంటే ఇలాంటివి ఉంటాయి. ఇలాగే లగ్నాధిపతి 3లో ఉన్నప్పుడు గ్రహాన్ని బట్టి కూడా మనకు తేడాలు వస్తాయి. లగ్నాధిపతి శుక్రుడై 3లో ఉన్నాడనుకోండి, వీరికి కళా నైపుణ్యం ఉంటుంది. డ్యాన్స్లో కానీ, లేదా సింగింగ్లో కానీ, లేదా మేకప్ మ్యాన్గా మేకప్ చేసేవాళ్ళుగా కానీ, లేదా మిమిక్రీ చేసేవాళ్ళుగా కానీ, లేదా వాయిస్ చెప్పేవాళ్ళుగా కానీ వీళ్ళలో నైపుణ్యం రావచ్చు. యాక్టింగ్లో కూడా రావచ్చు నైపుణ్యం, డాన్సింగ్లో కూడా నైపుణ్యం వస్తుంది. లగ్నాధిపతి ఒకవేళ బుధుడైతే వీరికి అనేక విద్యల్లో నైపుణ్యం ఉంటుంది. వీరికి బిజినెస్లో మంచి నైపుణ్యం ఉంటుంది. అమ్మకాళ్ళు, కొనుగోళ్ళు, వ్యాపారం, పెట్టుబడులు, ఇలాంటి వీటిలో చాలా నైపుణ్యం ఉంటుంది. చాలా తెలివిగా ఉంటారు. లగ్నాధిపతి ఒకవేళ చంద్రుడైతే వీరికి ఆర్టులో నైపుణ్యం ఉంటుంది, అంటే బొమ్మలు వేయడం. లగ్నాధిపతి రవి అయితే వీళ్ళకు రాజకీయాల్లో మంచి నైపుణ్యం ఉంటుంది. స్టేజ్లెక్కి స్పీచ్లు ఇవ్వడము, రాజకీయ చర్చలు, రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు వేయడము, ఇలాంటివన్నీ మంచి నైపుణ్యం ఉంటుంది. లగ్నాధిపతి కుజుడు అనుకోండి, వీరికి కుస్తీ ఫైట్లో కానీ మంచి నైపుణ్యం ఉంటుంది, అంటే యుద్ధం. అలాగే లగ్నాధిపతి 3లో ఉన్నప్పుడు భూమికి సంబంధించిన విషయంలో మంచి నైపుణ్యం ఉంటుంది. వీళ్లకు తపలా వాయిద్యంలో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది అని చెప్పచ్చు. లగ్నాధిపతి గురువై 3లో ఉన్నాడు అనుకోండి, వీరికి ఉపన్యాసాలు అంటే దైవానికి ఆధ్యాత్మికమైన ఉపన్యాసాలు ఇవ్వడంలో, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఇలా ఉన్నారు కదా, అలాంటి నైపుణ్యాలు బాగుంటాయి వీళ్ళకు. ఏవైనా దైవ విషయాలు కానీ లేదా ఆధ్యాత్మిక విషయాలు కానీ చాలా వివరంగా వివరిస్తారు. ఎక్కువగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతారని కూడా చెప్పచ్చు. అలాగే వీరికి పిల్లనగోవి ఫ్లూట్ వాయించడంలో నైపుణ్యం కావచ్చు. లగ్నాధిపతి శని 3లో ఉన్నాడు అనుకోండి, వీరు అట్టడుగు వర్గం వారితో కానీ, బీదవారితో కానీ, తన కింద పనిచేసే వాళ్ళతో కానీ ఏ విధంగా కాంట్రాక్ట్ సంబంధాలు ఏర్పరచుకోవాలా, ప్రజల యొక్క బలం తనకి ఏ విధంగా రావాలా, ప్రజా
సానుభూతి ఎలా రావాలా, ప్రజలతో సంబంధాలు ఎలా పెట్టుకోవాలా అనే విషయంలో మంచి నైపుణ్యం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా లగ్నాధిపతి శుభుడై ఈ విధంగా ఉన్నప్పుడు ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు మీకు. అయితే నీ చెప్పిన రీతిలోనే ఉండాలి లగ్నాధిపతి, వేరే రకంగా ఉండకూడదు. అలా కాకుండా లగ్నాధిపతి అక్కడ నీచపడ్డా, కంబస్ట్ అయినా, అంటే హస్తంగతమైన పాపగ్రహాలతో కలిసినా చూడబడినా అంతా దీనికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వ్యతిరేక ఫలితాలంతా చెప్పచ్చు కదా మనకు. సోదరులతో మంచిగా ఉండదు సంబంధాలు, అలాగే ఇరుగు పొరుగుతో మంచి సంబంధాలు ఉండవు, ఏ విషయంలోనూ మంచి టాలెంట్ ఉండదు, ఎప్పుడూ చెడు వార్తలే వింటారు, దగ్గర ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు, చెవి నొప్పులు కానీ చెవికి సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి, మెడ గొంతు భుజాలు వీటికి సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి. అలాగే ఏ విషయంలో ఎవరిని రాజీ చేసే సామర్థ్యత ఉండదు, అమ్మకాలు కొనుగోలు సామర్థ్యత ఉండదు. ఈ విధంగా నేను ఏవైతే మంచిగా చెప్పుకున్నానో ఇంతవరకు అవే ఆపోజిట్గా చెప్పుకోండి అంతే. అలాగే ఆ గ్రహానికి కారకత్వాలు కూడా మంచిగా చెప్పాను కదా, దానికి ఆపోజిట్ అంతే. ఈ విధంగా తెలుసుకుంటే లగ్నాధిపతి మూడులో ఉంటే ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇట్లా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. ఈ విషయాన్ని ఒకే దూరం మీకు అర్థం కాదు. ఆ వీడియో 2-3 సార్లు వినండి, బాగా శ్రద్ధగా వినండి. వింటే కనుక ఖచ్చితంగా తెలిసిపోతుంది, ఏం పెద్ద కష్టమేం కాదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయమనండి. అలాగే మీ ఫ్రెండ్స్కు మీ బంధువుల బుడక షేర్ చేయండి, వాళ్ళ బుడక ఇందులో మంచి నైపుణ్యం వస్తుంది. తర్వాత వీడియోలో మనము ఇంకా మంచి విషయం, లగ్నాధిపతి 4లో ఉంటే ఏ విధంగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం తెలుసుకుందాం. నమస్తే.